హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ప్రస్తుతం వెల్దుర్తిలో ఎటువంటి బోర్లు లేవు, ఎక్కడ కూడా చిన్న కుంట కూడా లేదు, అలాగే చెరువులు లేవు. ఎక్కడ కూడా వెల్దుర్తి గ్రామంలో చెరువులు కానీ బావులు కానీ కుంటలు కానీ లేవు. మరి వెల్దుర్తి ప్రజలు ఈ వేసవి కాలంలో పిల్లలు ఈ స్విమ్మింగ్ నేర్చుకోవాలి, ఈత నేర్చుకోవాలంటే పాపం ఎక్కడ కూడా అందుబాటులో లేదు. గతంలో నాగేశ్వరరెడ్డి బాయ్ అనేది ఉండేది, బాయ్ అనేది ఉండేది, శాంతమ్మ బాయ్ అనేది ఉండేది. తర్వాత కుంటలు ఉండేటివి, ఎర్రజరువులో నీళ్లు ఉండేటివి, అట్లాగే చెరువులో కూడా నీళ్లు ఉండేటివి. వేసవి కాలం వచ్చినప్పుడు పిల్లలు కాసేపు అక్కడ పోయి స్విమ్మింగ్ నేర్చుకొని, స్వతహాగా స్విమ్మింగ్ నేర్చుకొని, స్విమ్మింగ్ అనేది ఆరోగ్యానికి మంచిది. అట్లాగే వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి, అట్లాగే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక మంచి సాధనం స్విమ్మింగ్ అనేది. మరి ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ లేవు. మరి ఉండేది ఒకటే, అదే ఏకైకంగా మనకు బ్రహ్మగుండంలో ఈ కొత్త కోనేరు. పాత కోనేరులో కూడా నీళ్లు లేవు, కేవలం శుభ్రం చేశారు, అక్కడ కూడా నీళ్ళ వసతి లేదు. మరి ఎండాకాలంలో పిల్లలు ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ఈ అవకాశం అనేది లేక ఇట్లా మొత్తం చెత్తా చెదారాలతో గలీజ్ అయిపోయి చాలా ఇబ్బందిగా దుర్గంధం వెదజల్లుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ దీన్ని పాత కోనేరుని శుభ్రం చేసి ఒక అందుబాటులోకి తీసుకొస్తే పిల్లలకి చాలా సంతోషంగా ఉంటుందనేది మా యొక్క మనవి.